హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ కర్రీని చాలా ఇష్టంగా తినేసే ఒక టెక్నిక్ అయితే ఉందండి. అదేనండి, వంకాయలో అయితే ఇలా శనగపప్పు వేసి చూడండి, చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ముందుగా దీనికోసం అయితే ఒక కప్పు శనగపప్పును అయితే తీసుకుని దాన్ని అయితే ముందుగా ఒక 1 అవర్ ముందైతే నానబెట్టేసుకోండి. దీనికోసం నేనైతే పావు కిలో అయితే వంకాయలను తీసుకున్నాను. అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలను అలాగే 2 పచ్చిమిర్చిని అయితే తీసుకుని, దీనికోసం మనం పెద్దగా ప్రాసెస్ ఏముండదండి. నార్మల్ మనం వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ అన్నమాట. మీరైతే ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇలా వేగుతున్నప్పుడే కాస్త కరివేపాకు అయితే వేసుకోండి. ఏ కర్రీలోకైనా సరే కరివేపాకు యాడ్ చేసుకుంటే స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది. సో కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది. సో కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మీరు పావు కిలో చెప్పాను కదండి, వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోండి. కాస్త అటు ఇటు అలా గరిటెతో కలుపుకుని మీరైతే కాస్త మగ్గనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే అలాగా మనకి మగ్గనివ్వండి వంకాయ ముక్కలు అయితే. చూడండి, వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పు ఉంది కదండి, శనగపప్పు కూడా మీరు యాడ్ చేసేసుకోండి. శనగపప్పు యాడ్ చేసిన తర్వాత మీరైతే వాటర్ వెంటనే వేసేయకండి. కాస్త అయితే మీరు మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా 1 స్పూన్ వరకు సాల్ట్ అలాగే చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు లేదంటే కారం తక్కువ తినేవాళ్ళైతే 1 స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకాస్త మగ్గనివ్వండి. వెంటనే వాటర్ పోసేయకుండా మీరైతే ఒక 5 మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి అలా కాస్త మగ్గించిన తర్వాత మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే పిల్లలు వంకాయ కర్రీ అస్సలు తినరన్నమాట. అలాంటి వాళ్ళకి మీరైతే ఇలా వంకాయ కర్రీ ఇలా శనగపప్పుతో చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్గా ఆ పప్పులు తగులుతూ చాలా ఇష్టంగా తింటారన్నమాట. మనం ఈ వంకాయ కర్రీ వచ్చేసి రైస్లోకి కాదండి, మీరు పుల్కా, చపాతీ, రోటీ ఇలా జొన్న రొట్టె దేంట్లోకైనా సరే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. లాస్ట్లో అయితే నేనైతే గరం మసాలా అయితే 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే మనకి ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే ప్రతి కర్రీలోకి యాడ్ చేసుకుంటాం కదా, సో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సింపుల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. రోటీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి, చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయాల్సిందే. అలాగే మన ఛానల్లో వ్లాగ్స్ అండ్ టిప్స్ ఉంటాయి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ అయితే నేను మీ అందరికీ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.